హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నీకోసంలో సెకండ్ పార్ట్ చెప్పుకోబోతున్నాము. దీని రచయిత పద్దు పద్మజ గారు. వంశీకి కాల్ చేయాలా వద్దా అనుకుంటూ ఫస్ట్ హాయ్ అని మెసేజ్ చేస్తాడు. తను హాయ్ అని రిప్లై ఇస్తుంది. వంశీ వెంటనే కాల్ చేస్తాడు. హలో కృష్ణ, ఎలా ఉన్నావురా? బావున్నా వంశీ, నువ్వెలా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావే నాకు చెప్పకుండా? నవీన్ అక్కడ ఉండొద్దన్నాడు. తన మాట వినాలి కదా. ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా నేను? లేదు వంశీ, నిజంగా గుర్తుకు రాలేదా? అసలు మర్చిపోతే కదా గుర్తుకు రావడానికి. నీపై పెంచుకున్న ప్రేమను చంపుకోలేక నా మనసును చంపుకొని నీకు దూరంగా ఉండడానికి ఒప్పుకున్నాను. నేను లేకుంటే నువ్వైనా హ్యాపీగా ఉంటావు కదా. నేను చెప్పానా నువ్వు లేకపోతే హ్యాపీ అని? చిన్నప్పటి నుంచి తిట్టుకుంటూ కొట్టుకుంటూనే పెరిగాం. ఒక్కరోజు కూడా దూరంగా ఉన్నామో లేదో కూడా నాకు గుర్తులేదు. కానీ ఇప్పుడు నెల రోజులైపోయింది నీతో మాట్లాడి నిన్ను చూసి. నీకెలా ఉందో నాకు తెలియదు. నాకు మాత్రం నరకం కనపడుతుంది. సారీ వంశీ, నిన్ను బాధ పెడుతున్నా. వచ్చే కృష్ణ ప్లీజ్, నిన్ను చూడాలిరా, నీతో మాట్లాడాలి, నీతో గొడవ పడాలి అని ఉంది. నాకు అలానే ఉంది, కానీ ఇప్పుడు నీకు దూరంగా ఉండడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నేను నిన్ను మర్చిపోవాలి. నవీన్తో నా జీవితాన్ని యాక్సెప్ట్ చేయాలి. మర్చిపోతావా నన్ను కృష్ణ? అది నా వల్ల కావడం లేదు వంశీ, కానీ తప్పదు. మనిద్దరం ఒకే చోటు ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పు కృష్ణ అంటాడు. ఏదైనా చేస్తావా వంశీ అంటుంది కృష్ణ. చేస్తాను, నాకు వీలైతే. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటుంది కృష్ణ. కృష్ణ, నీకు అర్థం కావడం లేదు. పెళ్ళనేది రెండు మనసులకు సంబంధించినది, శరీరాలకు సంబంధించింది కాదు. నాకు నీపై ఫీలింగ్ లేకుండా పెళ్లి చేసుకుంటే అది అందరి దృష్టిలో పెళ్ళవుతుంది, కానీ నా దృష్టిలో కాదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని నువ్వు బాధపడుతూ నేను బాధపడుతూ మనల్ని చూసి మన పెద్దవాళ్ళు బాధపడడం ఇదంతా అవసరమా? ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు కృష్ణ. అడుగు. నాకు నీపై జస్ట్ ఫ్రెండ్ అనే ఫీలింగ్ మాత్రమే ఉంది అని తెలిసి కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు. నువ్వు చేసుకుంటాను అంటే ఈ నిమిషం నీ మెడలో తాళి కట్టి నేను భార్యను చేసుకుంటాను. కానీ లైఫ్ అంతా నువ్వు నా వల్ల ఏడుస్తూ ఉన్నావని తెలిస్తే నన్ను నేను క్షమించుకోలేను. అర్థం చేసుకో ప్లీజ్. కృష్ణకి ఏడుపాగక ఏడుస్తూ బాయ్ వంశీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. వంశీ మళ్ళీ చేసిన స్విచ్ ఆఫ్. మరుసటి రోజు నుంచి ఎంత ట్రై చేసినా ఫోన్ కలవలేదు. కృష్ణ నెంబర్ మార్చిందని అర్థం చేసుకుంటాడు. అలా ఒక నెల రోజులు గడుస్తూ ఉంటాయి. వంశీ పూర్తిగా కృష్ణను మర్చిపోయినట్లు నటిస్తున్నాడు. టీవీ చూస్తున్న వంశీ ఫోన్ రింగ్ అవడంతో టీవీ మ్యూట్లో పెట్టి కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో వంశీ, నేను దీపక్ని. హే దీపక్, ఎలా ఉన్నావురా? ఏంటి సడన్గా కాల్ చేశావు? అరే నాకు మ్యారేజ్ రా. ఓహో కంగ్రాట్స్ రా. ఉత్త కంగ్రాట్స్ కాదు, నువ్వు పెళ్ళికి తప్పకుండా రావాలి. ట్రై చేస్తాను. ట్రై కాదు, రావాలి. మన ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాను. సరేరా వస్తాను. ఓకే బాయ్. బాయ్ రా. అంతలో వంశీ తల్లి వస్తుంది. అమ్మా, ఫ్రెండ్ పెళ్ళికి పిలిచాడు, వెళ్తాను. ఎప్పుడు నాన్న? ఇంకో 2 రోజుల్లో. అవునా? కృష్ణ పెళ్ళి కూడా అప్పుడే కదరా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? కృష్ణ పెళ్ళి కూడా 2 రోజుల్లోనేనా? అవును వంశీ, కార్డ్ చూడలేదా? కార్డ్ ఎక్కడుందమ్మా? నువ్వు చూస్తావని నీ గదిలోనే పెట్టాను. అదిగో మిర్రర్ దగ్గర ఉంది చూడు. వంశీ వెళ్ళి పెళ్లి కార్డు చూసి మనసులోనే 2 రోజుల్లో పెళ్ళి. నాకే నిన్ను మర్చిపోవడం అంత కష్టంగా ఉంటే నీకు ఇంకా ఎంత కష్టంగా ఉందో. ఈ టైంలో నేను నీకెదురుపడితే నీ పరిస్థితి. నో, నేను అలా జరగనివ్వను. అమ్మా, కృష్ణ పెళ్ళికి మీరు వెళ్ళండి. నేను నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తాను. వంశీ, కృష్ణ పెళ్ళికి రావా? లేదమ్మా. సరే, నీ ఇష్టం. నిన్ను బలవంతం పెట్టను. థ్యాంక్స్ అమ్మా. పెళ్లి రేపు అనగా వంశీ బ్యాగ్ సర్దుకొని ఊరు వెళ్ళడానికి బయటకొస్తాడు. వంశీని చూసిన లక్ష్మి, వంశీ ఎక్కడికి బ్యాగ్తో వెళ్తున్నావు అంటే, నేను ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నా. ఎవరిది వంశీ పెళ్ళి? దీపక్ అని నా ఫ్రెండ్. మరి కృష్ణ నీ ఫ్రెండ్ కాదా? వంశీ వస్తున్న కన్నీళ్లను ఆపుకొని, సారీ ఆంటీ, నేను కృష్ణ పెళ్ళికి రాలేను. మమ్మీ డాడీ వస్తారు అని చెప్పి బైక్పై వెళ్ళిపోతాడు. లక్ష్మి బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ కలిసి దీపక్ పెళ్ళికి వెళ్తారు. థ్యాంక్ యూరా, మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పెళ్ళికి రాకుండా ఉంటామని ఎలా అనుకున్నావురా? ఇంతకీ సిస్టర్ని పరిచయం చేస్తావా లేదా? ష్యూర్, పదండి అని పెళ్లికూతురు గదివైపుకి వెళ్తూ ఉంటారు. అప్పుడే వంశీకి దూరంగా ఒక అమ్మాయి కనపడుతుంది. గాగ్రాచోళీతో చాలా అందంగా ఉంటుంది. తన భుజంపై ఉన్న చున్నీ గాలికి ఎగురుతూ ఉంది. తన వెనక ఒక పిల్లాడు పరిగెడుతూ ఉన్నాడు. తెలియకుండానే వంశీ నడక ఆ అమ్మాయి వైపు వెళ్తుంది. తనని చూడాలి అని వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడే తనని ఒకరు ఢీ కొడతారు. అబ్బా అని తల పట్టుకొని, సారీ అండి, చూడలేదు. పర్లేదని ఆ అమ్మాయి అనగానే ఈ గొంతు కృష్ణది అని తలపైకెత్తి చూస్తాడు. ఎదురుగా కృష్ణ తల రుద్దుకుంటూ ఉంటుంది. కృష్ణ అని తనని హక్ చేసుకుంటాడు. కృష్ణ షాక్ అయ్యి అలా నిలబడి ఉంటుంది. ఎన్ని రోజులైంది కృష్ణ నిన్ను చూసి? నీతో మాట్లాడకుండా ఉండడం నా వల్ల కావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. అంతలో దీపక్ వచ్చి,
భుజంపై చేయి వేసి, వంశీ ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటాడు. రే కృష్ణారా అని తిరిగి చూసేసరికి ఎవరూ ఉండరు. కృష్ణ కృష్ణ అని చుట్టూ చూస్తాడు. ఇక్కడే కృష్ణ ఉంది, నాకు తెలుసు. వంశీ తన పెళ్లి కూడా ఈరోజే కదా, తను ఇక్కడికి ఎలా వస్తుంది? రేయ్, నా మనసు నన్ను మోసం చేయదు. అది వదిలేయి, మాతో ఉన్నావు, ఎప్పుడొచ్చావిటు? అప్పుడు గుర్తొస్తుంది తను ఒక అమ్మాయిని చూసి రావడం. అది ఎవరో తెలిసిన వాళ్ళు కనిపించినట్లు అనిపిస్తే వచ్చాను. సరే పద, మీ సిస్టర్ని చూపిస్తాను. సరే పద అని ఇద్దరు వెళ్తారు. మౌనిక, తను నా ఫ్రెండ్ వంశీ. హాయ్ సిస్టర్. హాయ్ అన్నయ్య. అప్పుడే అక్కడికి వంశీ చూసిన అమ్మాయి, మౌని, ఈ సెట్ పెట్టుకోవే, నీకు చాలా బాగుంటుంది. వావ్, నిజంగా చాలా బాగుంది. హాయ్ సౌమ్య. హాయ్ దీపు. తను నా ఫ్రెండ్ వంశీ. హాయ్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. తను చూస్తున్నది ఓ అద్భుతం అన్నట్లు సౌమ్య వైపు చూస్తూ తను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ అంటాడు. ఓకే, మీరు రెడీ అవ్వండి అని దీపక్ వంశీని తీసుకొని బయటికి వస్తాడు. దీపు, ఆ అమ్మాయి ఎవరు? సౌమ్య. మౌని బెస్ట్ ఫ్రెండ్ రా. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికే అడిగాను. సరే, ఇంకేంటి సంగతులు? అన్నీ మామూలే దీపు. అడగడం మర్చిపోయాను, కృష్ణాకి పెళ్లి కుదిరిందంట కదా? అవునరా, ఆ నవీన్తో. థ్యాంక్స్ రా, తన పెళ్ళి ఉంది కదా, ఇక నా పెళ్ళికి రావు అనుకున్నాను. కానీ నువ్వు వచ్చేసరికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సరే, నాకు చిన్న పనుంది, నువ్వు వెళ్ళి ముందు తిను, ఓకే? సరేరా, వెళ్తాను. వంశీ ఏదో ఆలోచిస్తూ నడుస్తూ ఉంటాడు. అప్పుడు సౌమ్య పరిగెత్తుకుంటూ వచ్చి, వంశీ గారు ప్లీజ్, మా ఫ్రెండ్స్ అడిగితే ఇటు రాలేదని చెప్పండి, నేను వాళ్ళకి కనపడకుండా ఇక్కడే దాక్కుంటా. వంశీ సౌమ్య వైపే చూస్తున్నాడు, కానీ తనకి ఏమీ వినబడడం లేదు. ఇంతలో ముగ్గురు అమ్మాయిలు అటువైపు వచ్చి, ఇటువైపు ఎవరైనా వచ్చారా అని అడుగుతారు. ఎవరూ రాలేదని చెప్తాడు. అందులో ఒక అమ్మాయి, ఈ ప్లేట్ పట్టుకోండి అని వంశీకిచ్చి, ఇటువైపు ఒక అమ్మాయి వస్తే, ఇది ఇస్తారా ప్లీజ్ అంటుంది. ఓకే ఇస్తానా అనగానే వాళ్ళు వెళ్ళిపోతారు. వంశీ సౌమ్యతో, మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, ఇక రావచ్చు అనగానే, తన కింద కూర్చొని ఉండడం వల్ల పైకి లేవాలి అనుకున్నా లేవడానికి కుదరదు. కొంచెం హెల్ప్ చేస్తారా? కష్టంగా ఉంది పైకి లేవాలి అంటే. ఓకే అని తన చెయ్యి అందిస్తాడు. సౌమ్య బలవంతంగా లేవడం, వంశీ చెయ్యి ఫోర్సుగా లాగడం వల్ల సౌమ్య తుళ్ళిపడి వంశీ గుండెలపై పడుతుంది. ఆ ఫోర్స్లో చేతిలో ఉన్న ప్లేట్లో కూడా పైకి ఎగిరి అందులో ఉన్న పూరెక్కలు ఇద్దరిపై పడతాయి. సౌమ్య పైకి లేచి సారీ అని చెప్పి జుట్టు సరి చేసుకుంటూ ఫోర్స్గా జుట్టు వెనక్కి అనడంతో జుట్టు వంశీ కళ్ళకి గుచ్చుకొని ఆ అంటాడు. ఏమైందండి? అది మీ జుట్టు గుచ్చుకుందండి. కన్నుపై కర్చీఫ్ పెడతాడు. సారీ అని, నేను చూసుకోలేదు, పర్లేదు నేను చూస్తాను, కర్చీఫ్ తీయండి అనగానే కర్చీఫ్ తీసేస్తాడు. సౌమ్య కాళ్ళెత్తి వంశీ కంట్లో ఊదుతూ ఉంటుంది. అప్పుడే అటువైపు వచ్చిన ఫ్రెండ్స్, హే చూడండి, సౌమ్య ఎవరినో కిస్ చేస్తుంది అని అరుస్తారు. ఆ మాటకి సౌమ్య కోపంగా, షటప్, తన కంటికి నా జుట్టు గుచ్చుకుంది, నేను ఊదుతూ ఉంటే. అందులో ఒక అమ్మాయి సౌమ్యను పక్కకి లాగి, కోయ్ కోయ్, అబ్బాయి అందంగా ఉన్నాడు, వలలో వేసుకుందాం అనుకుంటున్నావు అంతే కదా? నాకైతే ఇంకా ఆ ఆలోచన రాలేదు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఆ అబ్బాయి నిజంగానే అందంగా ఉన్నాడు. పెళ్ళైపోయే లోపల మన టాలెంట్ చూపిస్తే అలా పడుంటాడు అంతే కదా? ఆల్ ది బెస్ట్ సౌమ్య. ఓకే పదండి వెళ్దామని తన ఫ్రెండ్స్తో వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తుంది. సౌమ్య వెనక్కి తిరిగి బాయ్ చెప్పగానే వంశీ అలా పడిపోతాడు. హే, ఒక్కసారి అలా చూడండి ఎలా పడిపోయాడు. వీడిని బుట్టలో పడేయడం చాలా ఈజీనే. చూడు నా వెనక ఎలా తిప్పుకుంటానో. పాపమా, ఏంటి నువ్వు ట్రై చేస్తున్నావా ఏంటి? ఛీ, అలా ఏం లేదు. సరే పదండి. ఈవినింగ్ మెహందీ ఫంక్షన్ ఉంది కదా, ఎలా రెడీ అవ్వాలో ఇప్పటి నుంచి అన్నీ చూసుకుంటే తప్ప నైట్ లేట్ అవ్వకుండా ఉంటుంది. వంశీ అలా సౌమ్యను తలుచుకుంటూ రూమ్లోకి వెళ్తాడు. రే వంశీ, ఏంట్రా అలా ఉన్నావు? ఏంటి? ఒక అమ్మాయి బాగా నచ్చేసిందిరా. అవునా, ఎవర్రా? పేరు సౌమ్య, పెళ్ళికూతురు ఫ్రెండా? ఓహో, అయితే పెళ్ళైపోయేదాకా ఉంటుంది కదా, చూద్దాంలే. తన గురించి తెలుసుకోవాలిరా. ఫ్రెండ్స్ ఉంది అందుకే కదరా. సరే, ఈవినింగ్ మెహందీ ఫంక్షన్ అంట, త్వరగా వెళ్తే కళ్ళకి రెయిన్బోనే. ఈవినింగ్ కళ్యాణ మండపం అంతా కళకళలాడుతూ ఉంటుంది. అబ్బాయిలందరూ రెడీ అయ్యి వచ్చి చక్కగా సిట్టింగ్ వేస్తారు. మెహందీ పెట్టే లేడీస్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఆడపిల్లలు నవ్వులు వినిపించడంతో అందరూ దృష్టి ఒకవైపే ఉంది. సౌమ్య గాగ్రా చోళీలో వస్తుంటే వంశీ అలా చూస్తూ ఉన్నాడు. ఆడపిల్లలు మెహందీ పెట్టేవారికి దగ్గరగా వెళ్ళి 2 చేతులు నిండుగా మెహందీ పెట్టించుకొని కూర్చుంటారు. అబ్బాయిలు అమ్మాయిలతో సాంగ్స్ ఊహించుకుంటూ ఉన్నారు. అంతలో సౌమ్య వాటర్ కోసం అని వెళ్తుంది. కానీ 2 చేతులకి ఈ మెహందీ ఉండడంతో సైలెంట్గా వెనక్కి వస్తుంటే సడన్గా వంశీ ఎదురొస్తాడు. ఒకరిని ఒకరు ఢీకొట్టుకోవడం, సౌమ్య చున్నీ కింద పడడం జరుగుతుంది. అయ్యో సారీ అండి, చూసుకోలేదు.
పర్లేదని సౌమ్య చున్నీ తీసుకోబోయి మళ్ళీ చున్నీకి మెహందీ అంటుకుంటుందని ఆగి తన ఫ్రెండ్స్ని పిలుస్తుంది. కానీ పార్టీ మూడ్లో ఉన్న తన ఫ్రెండ్స్ సౌమ్య పిలుపును పట్టించుకోరు. సౌమ్య గారు, నేను మీకు హెల్ప్ చేయనా? యా ష్యూర్ అనగానే కింద పడ్డ చున్నీ తీసి సౌమ్య భుజంపై వేస్తాడు. వంశీ గారు చెప్పండి, అది మీరు ఏమీ అనుకోను అంటే ఒక చిన్న హెల్ప్ అడగగానే చెప్పండి అని చున్నీకి కొంచెం పిన్ పెడతారా ప్లీజ్ అంటే చేతులకి మెహందీ ఉంది, మళ్ళీ ఇలానే కింద పడితే నాకు పెట్టుకోవడానికి కుదరదు అని. వంశీ కొంచెం ఇబ్బంది పడుతూనే పిన్ పెడతాడు. సౌమ్య థ్యాంక్స్ చెప్పి వెళ్తుంటే, ఒక్క నిమిషం, మీరు దేనికో వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు ఏంటి అంటే, దాహంగా ఉంది, వాటర్ కోసం వచ్చాను, కానీ వాటర్ తాగడానికి కుదరలేదు, అందుకే వెళ్ళిపోతున్నా. ఓహో, ఒక నిమిషం ఆగి గ్లాస్లో వాటర్ తీసుకొచ్చి అందులో ఒక స్ట్రా వేసి సౌమ్య ముందు ఉంచుతాడు. సౌమ్య వాటర్ తాగి నవ్వి వెళ్ళిపోతుంది. వంశీ తనలో తాను నవ్వుకోవడం చూసి ఫ్రెండ్స్ వచ్చి ఆట పట్టిస్తారు. వంశీ సౌమ్యాని చూడాలి అని మెహందీ ఫంక్షన్ దగ్గరికి వెళ్తాడు. అమ్మాయిలందరూ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు. వంశీతో పాటు వంశీ ఫ్రెండ్స్ కూడా మ్యూజిక్కి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సౌమ్య, చూడవే మన వెనక ఎలా ఉన్నారో, అబ్బాయిలు కదా, అమ్మాయిల వెనక ఉండడం సహజం సౌమ్య, కానీ ఆ వంశీ మాత్రం నాకు పడిపోయాడు తెలుసా. అంత లేదులేవే, బెడ్ కాస్తున్నా, కావాలంటే చూడు ఇప్పుడు వాడిని నా వెనక ఎలా తిప్పుకుంటానో అని లేచి వాష్రూమ్ వైపు వెళ్తుంది. అక్కడి నుంచి డిన్నర్ జరిగే వైపు వెళ్తుంది. అలా ఫంక్షన్ హాల్ అంతా తిప్పి తిప్పి మాయమైపోతుంది. వంశీ ఎంత వెతికినా సౌమ్య కనపడదు. వంశీ వెతికి వెతికి అలసిపోయి గదికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాడు. అలసిపోవడం వల్ల వెంటనే నిద్ర పట్టేస్తుంది. మెలకు వచ్చేసరికి పెళ్లి టైం అవుతుంది. ఏంటి ఇంత మొద్దు నిద్రపోయాను అని నిద్రలేచి బయటకు వచ్చేసరికి కృష్ణ తెల్లచీరలో పెళ్లి కూతురులా రెడీ అయి కనిపిస్తుంది. వంశీ ఇది కళా నిజమా అని కళ్ళు నలుపుకొని చూసేసరికి కృష్ణ కనపడదు. వంశీ, ఏంటి కృష్ణ ఇంతలా గుర్తొస్తుంది, నాకే ఇలా ఉంటే కృష్ణ పరిస్థితి ఎలా ఉందో అని తలుచుకోగానే మనసంతా బాధగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ పిలవగానే మామూలయ్యి రెడీ అవ్వడానికి వెళ్తాడు. రెడీ అయ్యి పెళ్లి దగ్గరికి వెళ్ళి సౌమ్య కోసం వెతుకుతూ ఉంటాడు. తను ఎదురుచూపు ఫలించి సౌమ్య దర్శనమిస్తుంది. వంశీ సౌమ్య దగ్గరికి వెళ్ళి, మీతో కొంచెం మాట్లాడాలి సౌమ్య. చెప్పండి వంశీ. అది మీరంటే నాకు ఇష్టం. వాట్? నిజమండి, తొలిచూపులోనే మీరు చాలా నచ్చారు. సౌమ్య వంశీ మాటలకు సిగ్గుపడుతూ ఉంటుంది. వంశీ రెడ్ రోజ్ పట్టుకొని మోకాలపై కూర్చుని ప్రపోజ్ చేస్తాడు. సౌమ్య ఫ్లవర్ తీసుకొని వెళ్ళిపోతుంటే వంశీ సౌమ్య చేయి పట్టుకొని, నేనంటే మీకు ఇష్టమేనా సౌమ్య? అమ్మాయిలు ఏదీ డైరెక్ట్గా చెప్పరు, మీరే అర్థం చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోతుంది. వంశీ సౌమ్య అన్న మాట అర్థమయ్యి యాహూ అని అరుస్తాడు. ఆ క్షణం నుంచి ఇద్దరూ ప్రేమలోకంలో విహరిస్తూ ఉంటారు. పెళ్లితంతు పూర్తయి ఎవరి ఇళ్లకు వారు బయలుదేరతారు. వంశీ సౌమ్య దగ్గరికి వస్తాడు. వంశీ రాగానే సౌమ్య ఫ్రెండ్స్ బయటకు వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే సౌమ్య వంశీని హక్ చేసుకొని, నాకు చాలా బాధగా ఉంది నీకు దూరంగా వెళ్ళిపోతుంటే, నా వల్ల కాదు, కానీ వెళ్ళక తప్పడం లేదు, కొన్ని రోజులు మనకి ఈ బాధ తప్పదు అని చెప్పి వంశీ సౌమ్యకి, దిస్ ఈజ్ మై నెంబర్, నీ కాల్ కోసం వేచి చూస్తూ ఉంటాను. సౌమ్య వంశీకి కిస్ పెట్టి బాయ్ చెప్పి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. వంశీ కూడా దీపక్కి బాయ్ చెప్పి బాధగా ఇంటికి చేరతాడు. నెల రోజులు గడిచిన సౌమ్య నుంచి వంశీకి ఫోన్ రాదు. ఎదురు చూసి చూసి విసిగిపోయి వంశీ దీపక్కి కాల్ చేసి సౌమ్య గురించి అడుగుతాడు. దీపక్ మౌనికను అడిగి సౌమ్య ఎక్కడ ఉంటుందో తెలుసుకొని వంశీకి చెప్తాడు. వంశీ వెంటనే తల్లికి పని ఉందని చెప్పి ఊరు వెళ్తున్నా అని చెప్పి సౌమ్య కోసం వెళ్తాడు. సౌమ్య ఉన్న అడ్రస్కి వెళ్ళిన వంశీకి నిరాశే మిగులుతుంది. తాళం వేసి ఉండడంతో తెలిసిన ఫ్రెండ్ దగ్గరికి పయనమవుతాడు. దారిలో ఒక అమ్మాయి జీన్సు టీషర్ట్ వేసుకొని బైక్పై స్మోక్ చేస్తూ తన ముందు ఉన్న అబ్బాయిని గట్టిగా హక్ చేసుకుని పట్టుకుంటుంది. బాగా పరిశీలించగా అది సౌమ్య అని అర్థమై వంశీ గుండె పగిలిపోతుంది. తను చూసింది నిజం కాదు, కాకూడదు అని బాధపడుతూనే కళ్ళు తుడుచుకొని ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. కానీ సౌమ్యనే కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, సెకండ్ పార్ట్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మూడో భాగం కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీకు స్టోరీ నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.